మా ఇంటి దగ్గరే ఉంటారు ఆమె. ఆమె చాలా బాగా మొక్కలు పెంచుతారనమాట. వాళ్ళ గార్డెన్లో ఉన్న మొక్కలు ఇవన్నీ. ఆమెకి మొక్కలు పెంచడం చాలా ఇష్టం అంట. చూడండి వాళ్ళ గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ. మొక్కలకి ఏం వేస్తే ఆరోగ్యంగా బాగా పెరుగుతాయో ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, వీడియో స్కిప్ చేయకుండా. ఆంటీ బాగా మొక్కలు బాగా పెంచారు. ఇది పెద్ద మందారం చెట్టు, పప్పయ్య చెట్టు, మొరము, శంఖం పూలు, మందారం, మల్లె, తమలపాకులు. ఇది పప్పాయ చెట్టు పెద్దది, చాలా బాగున్నాయి కాయలు. ఆ పప్పాయ చెట్టుకి మందారం చెట్టుకి మధ్యలో ప్లేస్ వస్తే నీడ ఉంటే అందులో చిన్న చిన్న బర్డ్స్ని పెంచుతున్నారు ఆంటీ. ప్లేస్ సరిపోకపోతే గోడ మీద పెట్టి కూడా పెంచుతున్నారు ఆంటీ. చిన్న చిన్న కుండీలన్నీ ప్లాన్ చేసుకుని అటు చక్కగా అన్నీ ఒకే రకం కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అన్నీ తీసుకొచ్చి చూస్తున్నారా. ఇదైతే శంఖం పూలు అనమాట. చూడండి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, ఎంత బాగా పెరిగిందో. మల్లె చెట్టు, అన్ని రకాలు ఉన్నాయి మొక్కలు. ఇది మనం పువ్వులు మాల కట్టేటప్పుడు మధ్యలో వేస్తాం కదా, గ్రీన్ కలర్లో ఉండడానికి మొర. చూసారా మనీ ప్లాంట్ ఎంత బాగా గ్రీనిష్గా ఉందో. మొరం అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మొక్కలు ఆంటీ దగ్గర. మంచి సువాసన వస్తూ ఉంటుంది మొరం. అది పూలు మాల కట్టేటప్పుడు మధ్యలో వేస్తుంటారు. పూలకి మధ్యలో మొరం చిన్న చిన్నగా తీసుకుని అవి మాల కట్టేటప్పుడు కట్టి మాల కడతారనమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా మళ్ళీ మొరమే. ఆంటీ మొక్కలకి ఏం వేస్తుందని చెప్పాను కదా. ఇదిగో మనం ఫ్రూట్స్ తింటాం కదా, అవంతా వేస్ట్ వస్తుంది కదా, బియ్యం కడిగిన తర్వాత నీళ్ళు వస్తాయి కదా, అవన్నీ ఒక దాంట్లో పట్టి ఉంచి సాయంత్రం పూట వేస్తుంది అనమాట. మనం తిన్న ఫ్రూట్స్ నుంచి వచ్చే వేస్ట్ అంతా కలెక్ట్ చేసి ఒక డబ్బాలోకి వేస్తుంది. ఆ డబ్బాలో వేసి వాటర్ వేసి 3-4 డేస్ ఉంచిన తర్వాత అందులో ఉన్న వేస్ట్ అంతా తీసేసి ఓన్లీ వాటర్ మాత్రమే మొక్కలకి 3 డేస్కి ఒకసారి 5 డేస్కి ఒకసారి అట్లా వేస్తూ ఉంటుందంట ఆంటీ. ఏమైనా ఫంగల్ డిసీజెస్ ఏమైనా వచ్చినప్పుడు మాత్రం పుల్లటి పెరుగు చిలకపెట్టి అది స్ప్రే చేస్తూ ఉంటుందంట. మొక్కలు బాగా పెరగాలంటే ఈ టెక్నిక్ని ఫాలో అవ్వండి. ఆంటీ అయితే మందారం బాగా పెంచుతుంది. మీకు మందారం చూపిస్తాను ఉందండి. ఇదిగో మందారం. మందారమే కాదు, ఆంటీ గార్డెన్లో కరివేపాకు చెట్లు కూడా ఉన్నాయి. కరివేపాకు అయితే ఎంత గ్రీనిష్గా చాలా బాగుంది. ఇదిగో కరివేపాకు. ప్లేస్ లేకపోయినా ఉన్న ప్లేస్లో యూస్ చేసుకుంటూ ఆంటీ చాలా మొక్కలు పెంచుతుంది. గోడ మీద ఇట్లా కుండీలు వరుసగా పెట్టి ప్లేస్ లేకపోయినా చెక్కలు పెట్టి దాని మీద కూడా కుండీలు పెట్టి పెంచేస్తుంది ఆమె. చాలా గ్రీనిష్గా చాలా బాగున్నాయి మొక్కలన్నీ. నేను చెప్పిన హెల్తీ టిప్ మాత్రం ఫాలో అవ్వండి. బాగా పెరగాలంటే బియ్యం కడిగిన నీళ్ళు, ఇంకా తిన్ని వేస్ట్ అయిపోయిన ఫ్రూట్స్, వెజిటబుల్ ఫ్రూట్స్ అన్నీ వేస్ట్ ఉంటాయి కదా, అవన్నీ వాటర్లో వేసి 3 డేస్ కానీ 5 డేస్కి ఒకసారి మొక్కలకి స్ప్రే చేస్తూ ఉండండి. బాగా హెల్తీగా పెరుగుతాయి. ఈ వీడియో నచ్చితే షేర్